హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి ఆనపకాయ కర్రీ అండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నేను హాఫ్ తీసుకున్నాను, అలానే ఆనియన్స్, ఒక టమాటో తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను, అలానే కొంచెం పెసరపప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే చక్కగా ఆనియన్స్, ఆనపకాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. పెసరపప్పు అయితే కొంచెం వాటర్లో వేసి నానపెట్టుకున్నాను అనమాట. చక్కగా ఇలా నానింది. నానితే త్వరగా వేగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. చక్కగా దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను అనమాట. నేను ప్రతి కర్రీలోనూ అలానే తాలింపులో కూడా ఇంగువ యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. ఇవి వేయగానే మాత్రం చాలా యుద్ధం చేసేస్తాయి కదా, ఆయిల్ మొత్తం పడిపోతుంది. అందుకని చెప్పేసి ఆ యుద్ధాన్ని ఆపడానికి మూత అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేసేస్తున్నాను. చక్కగా ఈ పప్పుని మొత్తం వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా అన్నమాట. నెక్స్ట్ దీంట్లో నేను వెల్లుల్లిగడ్డ వేసేస్తున్నాను. అంటే అలానే వేసేసానండి, నేను కడిగేసి అలానే వేసాను. ఎందుకంటే అది విడివిడిగా తీయలేదు. ఇలానే ఇష్టం అన్నమాట మాకు, ఇలానే తింటాము. అవి అలా వేసేసారు కదా, ఉడుకుతుందా అని చెప్పేసి డౌట్ ఉంటుందేమో. ఉడుకుతుందండి చక్కగా. ఇప్పుడు వచ్చేసి కాసేపు మూత పెట్టుకున్నాం కదా, చూసారా చక్కగా వేగాయి. బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది కదా పప్పు మొత్తం. నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొద్దిగా షుగర్ వేసామంటే చాలా త్వరగా వేగిపోతాయి. బ్రౌన్ కలర్లో మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అండి. ఎప్పుడైనా సరే ఎక్కువగా ఆనియన్స్ వేయించేటప్పుడు ట్రై చేసి చూడండి. చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కాసేపు అయితే నేను మూత పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం. చూసారా చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ దీంట్లో ఆనపకాయ ముక్కలు, అలానే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా చక్కగా కలుపుకుందాం. కాసేపు మూత పెడితే సిమ్లో మగ్గుతాయండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలానే 2 స్పూన్స్ కారం వేసాను. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదండి. సాల్ట్ వేస్తే ఆనపకాయ ముక్క అనేది ఉడకదు కదా, సో సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదు. చక్కగా ఈ పసుపు, కారం వేసిన తర్వాత ఆ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్కి ఆ ముక్కలు అనేవి ఉడికిపోతాయి కదా, ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలన్నమాట. అవి సిమ్లో అలా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఉడుకుతుంది కదా. ఇక్కడ నేను సాల్ట్ అండ్ కొత్తిమీర వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో చూడడానికి, యమ్మీ యమ్మీగా. ఈ వెల్లుల్లిపాయ అనేది అలానే ఉంది, కొంచెం కూడా చెక్కు చెదరలేదనమాట. కానీ అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఆ జ్యూస్ అంతా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే ఆనపకాయ టమాటా పెసరపప్పు కర్రీ రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు
థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాయ్ బాయ్.